నమస్తే, వెల్కమ్ టు లియో ప్రైమ్ టైమ్ డిబేట్. మనతో ఉన్నారు సీనియర్ జర్నలిస్ట్ సత్యమూర్తి గారు, అదేవిధంగా పొలిటికల్ అనలిస్ట్ అంకమరావు గారు. సార్ నమస్తే. సార్ నమస్కారం. నమస్తే. సత్యమూర్తి గారు, మనం చూసుకుంటే ఇప్పుడు ఎక్కడ చూసినా సరే ఒకటే వినిపిస్తుంది: ఫేక్ ఫ్యాక్టరీ, ఫేక్ పార్టీ, ఫేక్ న్యూస్, ఫేక్ ఛానల్, ఫేక్ రెడ్డి, ఫేక్ స్మైల్, ఫేక్ లవ్ అనగానే గుర్తొచ్చేది ఏంటి అంటే, నిన్నగాక మొన్న ఒక బస్ యాక్సిడెంట్ సంబంధించి శ్యామల గారు ఒక వ్యాఖ్యలు చేశారు. ఈరోజు పిలిచి మాట్లాడితే అవును మేము మాట్లాడింది ఫేకే, సాక్షి మాకు ఇచ్చింది, మేము చదివాం. అదేవిధంగా సజ్జల రామకృష్ణారెడ్డి కూడా ఏదైతే పలాసకు సంబంధించిన స్టాంపీడ్లో జరిగింది కూడా లేదు, ఆ వృద్ధుడు ఖచ్చితంగా నేను ముందు రోజే చెప్పాను పోలీసులకి అది ఇది అని చెప్పేసి అన్నాడు. కానీ కట్ చేస్తే అది కాదని చెప్పి విత్ వీడియో ప్రూఫ్స్ తోడు మనతో. అదేవిధంగా జగన్మోహన్ రెడ్డి సేమ్ అధ్యక్షుడైనట్టు అతను భువనేశ్వరమ్మ గారిని అసలుకి అసెంబ్లీలో ఒక్క మాట కూడా లేదు, నేను రికార్డ్ తెప్పించుకొని చూశానని చెప్పేసి అన్నారు. దాన్ని కూడా బయటపెట్టి. సో ఏంటి సార్ ఈ ఫేక్ వార్తలు కావచ్చు, ఫేక్ పార్టీలు కావచ్చు, ఎలా చూడాలంటారు? ఏదైనా సరే రాజకీయ పార్టీ ప్రజల విశ్వాసాన్ని చూరగొనాలి. చూరగొంటేనే వాళ్ళకి ఏదైనా 4 ఓట్లు వస్తాయి. జగన్మోహన్ రెడ్డి ఏంటి అంటే ప్రజలని మనం మిస్లీడ్ చేసి ఒకసారి అధికారంలోకి వచ్చాం కదా, మళ్ళీ అదే పని చేద్దాం అన్న ప్రయత్నం విఫలయత్నం చేసుకుంటూ ఉన్నాడు. జగన్మోహన్ రెడ్డి అంటే అప్పట్లో ప్రతిపక్షంలో ఉండేవాడు. అప్పట్లో ఈ ఫేక్ ప్రచారం చేసి సక్సెస్ అయ్యాడు. ఇంకా ప్రతిసారి మనం ఇదే చేద్దాము అన్న ఒక ఆలోచనకు వచ్చిన జగన్మోహన్ రెడ్డి అదే కార్యక్రమంలో ఉన్నాడు. ప్రతి విషయంలో కూడా అబద్ధాలు చెప్పుకుంటూనే మనం రాజకీయాన్ని కంటిన్యూ చేద్దాము అనేది అతని ఒక ప్రాథమిక సిద్ధాంతం బేస్ చేసుకొని కూర్చొని ఉన్నాడు. కులాల మీద, ప్రాంతాల మీద వీటికి రాజకీయం చేసుకుంటూ రాజకీయాలలో ఒక వర్గాన్ని మనం అంటే ఒక వర్గం అంటే మామూలుగా ఏదో కులమో మతమో ప్రాంతమో కాదు, కొంతమంది క్రిమినల్స్ని మనం మన పక్కన పెట్టుకొని సమాజాన్ని శాసిస్తూ రాజకీయం చేయవచ్చు అన్న ఒక సిద్ధాంతాన్ని ఆకళింపు చేసుకొని దాన్ని రెగ్యులర్ ఇంటర్వెల్స్లో దాన్ని ప్రదర్శిస్తూ రాజకీయ జీవితాన్ని గడుపుతున్న వ్యక్తి జగన్మోహన్ రెడ్డి. ఎవరైనా సరే నాకు తెలిసి నేను ఎంతోమంది ముఖ్యమంత్రులను చూసా, మంత్రులను చూసా, రాజకీయ నాయకులను చూసా, సక్సెస్ఫుల్ రాజకీయ నాయకులను చూసా, ఫెయిల్యూర్ రాజకీయ నాయకులను చూసా, చాలామందిని చూశాను. కానీ ఇట్లా నేను అబద్ధాలు చెప్తాను, నేను క్రిమినల్స్ని ప్రోత్సహిస్తాను అనే రాజకీయ నాయకుడిని మాత్రం మొట్టమొదటిసారి నేను చూస్తూనే ఉన్నా. అంటే ఎంత బాధతోటి ఈ మాట చెప్పాల్సి వస్తున్నది అంటే, నీకు మొత్తం క్రిమినల్స్ అందరినీ ఎదురుగా కూర్చోబెట్టుకొని మీరందరూ మీరు ఇష్టం వచ్చిన క్రైమ్ చేయండి, నెక్స్ట్ అసెంబ్లీ ఎన్నికల కల్లా అసెంబ్లీలో సీట్లు పెరగబోతున్నాయి, మీ అందరికీ టికెట్లు ఇస్తా అని చెప్పిన నాయకుడు ఇప్పటివరకు ఇవ్వలేడు, జగన్మోహన్ రెడ్డి ఉన్నాడు. వాళ్ళని కూర్చోబెట్టుకొని ఏమవుతుంది, మీరు జైలుకి వెళ్తే ఏమవుతుంది? ఏం కాదు, నన్ను చూడండి, నన్ను మీరు ఆదర్శంగా తీసుకోండి. 16 నెలలు జైల్లో ఉండి వచ్చిన తర్వాత ఈ గొర్రెలన్నీ నాకు ఓట్లేస్తే నేను ముఖ్యమంత్రి అయ్యా, మీకు అంతే అని చెప్పేవాడిని నేను ఇప్పటివరకు అయితే చూడలే. జైల్లోకి వెళ్తే నేను ముఖ్యమంత్రి అయ్యాను, మీరు అవుతారు మంత్రులు అని చెప్పేవాడిని నేనైతే అంటే అంత ముందర అధికారంలో ఉన్నప్పుడు ముఖ్యమంత్రి స్థాయిలో ఉన్నప్పుడే ఇవన్నీ చూపించాడు. అవి వేగలేరు, ఇవి వేగలేరు, అన్నీ బీగి కూర్చోపెడతారు. క్రిమినల్స్ని ప్రోత్సహించుకుంటూ అబద్ధాలు చెప్పుకుంటూ అబద్ధాలు ప్రచారం చేసుకుంటూ తన మీద వచ్చిన ఎలిగేషన్లన్నీ కూడా తన పేరు రబ్బర్ పెట్టి
చంద్రబాబు నాయుడు పేరు రాసి ప్రచారం చేసుకుంటూ మొన్న ఏం చేశారు, నిన్న ఒక పోస్ట్ పెట్టారు వీళ్ళు. చంద్రబాబు నాయుడు వయా దుబాయ్ లండన్ వెళ్ళాట, డబ్బులు దాచిపెట్టుకోవడానికి వెళ్ళాట. ఈ పని చేసేది ఎవరు అని 3వ తరగతి పిల్లగాడు నిద్రపోతుంటే లేపి ఈ పని ఎవరు చేస్తారా అంటే ఖచ్చితంగా చేస్తాడు జగన్మోహన్ రెడ్డి అని. ఆ పేరు తీసేసి చంద్రబాబు నాయుడు పేరు పెట్టి డైరెక్ట్గా ఈ వైసీపీ అధికార హ్యాండిల్లో వేశారు. వాళ్ళని ఏం చేయాలి? వాళ్ళని డైరెక్ట్గా ఆ పార్టీ అధికార హ్యాండిల్లో చంద్రబాబు నాయుడు వెళ్ళింది డబ్బులు దాచిపెట్టుకోవడానికని ప్రచారం చేసే ఆ పార్టీని ఏమనాలి? జగన్ భాషలో చెప్పాలి అంటే వాళ్ళకి శాలువా కప్పి సన్మానం చేయాలి, పూలమాల వేయాలి, ఎండిపోయిన పూల దండ, చామంతి పూల దండ ఏదైనా ఉంటే తెచ్చేయాలి. ఇక్కడ జగన్మోహన్ రెడ్డి ఆ పని చేశాడా లేదా? ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ చెబుతున్నది. ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ చెప్పింది కదా, మనం ఎవడు వేరే వాళ్ళు చెప్పింది కాదు కదా. చెప్పడం కాకుండా 43,000 కోట్ల రూపాయలు సీజ్ చేశారు. 43,000 కోట్ల రూపాయల ఆస్తుల్ని జప్తు చేసింది ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్. నువ్వు ఆ పని చంద్రబాబు నాయుడు చేశాడని చెప్తాడు. ఎంత బరి తెగించాలి ఇటువంటి అబద్ధాలు చెప్పాలి అంటే? మీరు గుర్తు చేశారు, కర్నూలు బస్సు ప్రమాదం జరిగింది. బస్సు ప్రమాదం ఎందుకు జరిగింది, దానికి కారణం ఏంటి, కథ కమమిషు అంతా కూడా పరిశోధన చేయాలి, దానికి ఇది చేయాలి, పోలీసులు ఇన్వెస్టిగేట్ చేయాలి, మేజిస్ట్రేటు న్యాయ విచారణ చేయాలి, అన్నీ చేస్తారు. ఎవడు దోషి ఉంటే వాడిని శిక్షిస్తారు, శిక్షించారు కూడా ఆల్రెడీ. ఈ వైసీపీ ముఠా అంతా కూర్చొని ఒక స్కూటరిస్ట్ వచ్చాట, వాడుట బెల్ట్ షాపులో మద్యం తాగాట, బెల్ట్ షాపులో మద్యం తాగొచ్చి కింద పడ్డాట, దాంతో కార్ యాక్సిడెంట్ జరిగింది, ఆ బస్సు ప్రమాదం జరిగింది అని వాళ్ళ ఒక సిద్ధాంతాన్ని సృష్టించి మార్కెట్లోకి వదిలితే ఎక్సైజు పోలీసులు మొత్తం రెవెన్యూ టీము అంతా వెతికారు. మొత్తం అక్కడక్కడ ఏంటి నిజంగా బెల్ట్ షాపులు ఉన్నాయా అని. అక్కడ ఒక్క బెల్ట్ షాప్ కూడా లేదు. బెల్ట్ షాప్ లేదు. నేషనల్ హైవేకి 200 మీటర్ల దూరంలో ఒక షాప్ ఉంది, వైన్ షాపు. అది ఆక్షన్లో పాడుకున్న షాప్. సుప్రీంకోర్టు గైడ్ లైన్స్ ప్రకారం నేషనల్ హైవే కూడా దూరంగా పెడితే వాడు వెళ్ళి ఆ స్కూటరిస్ట్ వెళ్ళి ఎప్పుడు తాగాడు? 7:30కి ఒకసారి తాగాడు, 8ంటికి ఒకసారి తాగాడు. ఆడు చెబుతుంది, వాళ్ళ అమ్మ చెబుతుంది, వీడు ఎప్పుడో చచ్చిపోతాడు వీడు తాగి అని వాళ్ళ అమ్మ చెబుతూనే ఉంది. వాడు వచ్చి రాంగ్ రూట్లో ఎదురుగా వచ్చి, నేషనల్ హైవే ఎటుంటుందో తెలుసు కదా మనకి, వాడు తాగి ఎదురుగా వచ్చి డివైడర్ని గుద్దుకొని వాడు కింద పడి గంట అయింది. అప్పటికి వాడి ఫ్రెండ్ పక్కన లేచి ఆడి దెబ్బలు లేని ఆడి పక్కకి వెళ్ళాడు. యాక్సిడెంట్ జరిగింది, మనుషులు చచ్చిపోయారు. దీనికి బెల్ట్ షాపుకి ఏంటి సంబంధం? ఈ శ్యామల్ లాంటి వాళ్ళు వచ్చి కూర్చొని హరికథలు చెప్పటం ప్రజలకి. హరికథలు, బెల్ట్ షాపుల వల్ల చచ్చిపోతున్నారు. నీకు బెల్ట్ షాపులు ఎక్కడున్నాయి ఏంటి? నీకు ఆంధ్రప్రదేశ్ ఎక్సైజ్ పోలీసులు ఒక యాప్ పెట్టారు. నీకు నిజంగా బెల్ట్ షాప్ కనపడితే అందులో కంప్లైంట్ చేయి. క్యూఆర్ కోడ్ పెట్టారు. నీకు ఏ షాపులో నువ్వు అది కొంటున్నావు కూడా ఉంటుంది అందులో. చెయ్యి అది కంప్లైంట్. నేను అనే పాయింట్ ఏంటంటే, నువ్వు కంప్లైంట్ చేసి అధికారికంగా నువ్వు అన్ని రిసీట్లు తీసుకొని, చేతిలో పత్రిక ఉందా? అచ్చా, ప్రసార మాధ్యమం ఉందా? మీరు ఆ రూట్లో వచ్చారా? నేను అడిగిందని చెప్పండి సార్. మీ చేతిలో పత్రిక ఉందా? ప్రసార మాధ్యమం ఉందా? మరి వాళ్ళ చేతిలో ఉందా కదా, ఏం బిగుతున్నారు వాళ్ళు? అంటే మీకు మీ అంకమరావు గారు అంటుంటే ఇంకొక గుర్తు వచ్చింది ఒక విషయం. ఈ నకిలీ మద్యం అని ప్రచారం చేస్తున్నారు కదా మీరన్న పేపర్లలో, మీరన్న ఛానల్లో. ఈడెవడన్నా ఇన్వెస్టిగేటివ్ జర్నలిస్ట్ వెళ్ళి పట్టుకున్నాడా జగన్ గారు? ఎక్సైజ్ పోలీసులు పట్టుకుంటే ఆ ఫోటోలు వేసి ఇక్కడ పోలీసులు. అది కాదండి, వాళ్ళు చేస్తుంటే వాళ్ళు పట్టుకుంటారా? అది
అది చేసి పట్టుకున్నారు అని చెప్పి గవర్నమెంటు మొత్తం వేటాడి పట్టుకుంటే వాళ్ళని చంద్రబాబు నాయుడు నకిలీ మద్యం అమ్మిస్తున్నాడని చెప్తాడు ఆ జగన్మోహన్ రెడ్డి. పట్టుకుంది ఎవరు? నువ్వు పట్టుకున్నావా? నీ ఇన్వెస్టిగేటివ్ జర్నలిస్టులు పట్టుకున్నారా? అక్కడ కూర్చొని పుంకాలుగా వార్తలు రాసేవాళ్ళు ఏమైనా పట్టుకున్నాడా? పోలీసులు పట్టుకున్నారు దాన్ని. గవర్నమెంట్ చంద్రబాబు నాయుడు నడుపుతుంటే పోలీసులు పట్టుకుంటారా? నీ టైంలో నువ్వు 5 ఏళ్ళు ముఖ్యమంత్రిగా ఉన్నావు కదా, ఇటువంటిది ఎక్సైజ్ పోలీసులు దాడి చేసి అక్రమ మద్యం పట్టుకున్నారు అన్న వార్త ఎక్కడనుందా? ఎక్సైజ్ డిపార్ట్మెంట్ మొత్తాన్ని పడుకోబెట్టావు, నిద్రపుచ్చావు. ఇప్పుడు యాక్టివ్ అయింది, పట్టుకుంటున్నారు, బెండు తీస్తున్నారు. బెండు తీస్తుంటే దొరికినోడు జోగి రమేష్. అందుకని జాగ్రత్తగా ఆలోచించి మాట్లాడాలి ఈ రాజకీయ పార్టీలు. అబద్ధం చెప్పేసి మనం దులుపుకొని వెళ్ళిపోదామంటే అట్లా దులుపుకొని వెళ్ళటానికి వీలు లేదు. యూ హ్యావ్ టు స్టాండ్ ఫర్ పబ్లిక్ స్క్రూటినీ. చేతిలో సోషల్ మీడియా ఉంది కదా అని నిన్న మొన్న కొత్త ఇన్ఛార్జిని ఏమన్నా పెట్టుకున్నట్టండి సోషల్ మీడియాకి. ఆయన ఇప్పుడు ఇంకా నెక్స్ట్ విజృంభిస్తాడు. ఇప్పుడే చేస్తున్నాం అందరం, ఇంకా విజృంభిస్తారు. ఇప్పుడు ఒక దాదాపుగా ఒక 500 కోట్లు 600 కోట్లు ఫస్ట్ విడతగా బడ్జెట్ రిలీజ్ చేశాట. సజ్జల భార్గవరెడ్డి పోయిన తర్వాత అంజిరెడ్డి అని ఒక ఆయన వచ్చాడు. సమర్థవంతంగా పనిచేయట్లేదని చెప్పి ఇంకొక ఆయన తీసుకొచ్చారు. ఇప్పుడు ఆ బడ్జెట్ ఎంత తొందరగా ఖర్చు పెడితే వాళ్ళు అంత బాగా పనిచేసినట్టు. ఈ ఫేక్ ప్రచారం చేసుకుంటూ ఫేక్ మీడియాని పెట్టుకొని ఈ ఫేక్ స్ట్రాటజీలతోటి ఫేక్ రాజకీయం చేద్దాము అంటే కుదరదు. ఎందుకంటే సొసైటీ మొత్తం అప్రమత్తంగా ఉన్నది. అందుకనే జగన్మోహన్ రెడ్డి పెట్టే ఈ ఫేక్ పోస్టులకి ఎక్కడా కూడా ట్రాక్షన్ రావట్లేదు, అంటే ఎవడు నమ్మట్లేదు. అందుకనే కింద కామెంట్లు కూడా మేనేజ్ చేసుకుంటున్నారు వాళ్ళు. కామెంట్లు కూడా మేనేజ్ చేసుకుంటారు. ఆడే కొడతాడు కామెంట్లు, ఓ జై జగన్ జై జగన్ జై జగన్ అని కొడితే వస్తుందా? అందుకని ఇవన్నీ ఈ తప్పుడు ప్రచారాలు ఇవన్నీ చేసుకుంటూ బతుకుతూ ఉన్నారు. అది ఎలా ముడియదు. సరే అంకమరావు గారు, మనం చూసుకుంటే మొన్న ఈ మధ్య ఒక ప్రెస్ మీట్ పెట్టినటువంటి జగన్మోహన్ రెడ్డి నిజంగా ఇందాక సత్యమూర్తి గారు చెప్తున్నట్టు ఏదైతే జగన్మోహన్ రెడ్డి చేసేటువంటి ఒక పనులన్నీ కూడా అక్కడ జగన్మోహన్ రెడ్డిని చెరిపేసి అక్కడ చంద్రబాబు నాయుడు అని చెప్పి పేరు పడుతున్నారు. సేమ్ అదే పని ములకల చెరువుకు సంబంధించినటువంటి ఒక జోగి రమేష్ అరెస్ట్ కూడా వీళ్ళ మధ్యన ఏదో లావాదేవీల్లో తేడా వచ్చి బయటపడింది అంటున్నారు. అంటే విజయసాయిరెడ్డి ఎందుకు వెళ్ళిపోయాడు అంటే ఈ తేడాలు వచ్చి బయటికి వెళ్ళిపోయాడు అని చెప్పేసి అనుకోవచ్చు అంటారా? ఇప్పుడు విజయసాయిరెడ్డి బయటికి వెళ్ళాడని మీరు భావిస్తున్నారు, నాటకం ఆడుతున్నారని అయితే నేను బలంగా చెప్పగలను. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డిని రక్షించడం కోసమే అతను ఎవరైతే మొదటి ముద్దాయి ఉన్నాడు రాజశేఖర్ రెడ్డి, కేసిరెడ్డి రాజశేఖర్ రెడ్డి అనే వ్యక్తిని అతన్నే కన్ఫర్మ్ చేస్తూ ఇతను మాత్రమే చేశాడు, జగన్మోహన్ రెడ్డికి సంబంధం లేదనే కార్యక్రమంలో అతని వరకే చేయాలని అతను ప్రయత్నం చేశాడు. కానీ అతను పుణ్యమా కావచ్చు, లేకపోతే ఈ ఏదైతే విచారణ చేసినటువంటి రాజశేఖర బాబు గారు మొత్తం బయటకు తీసుకొచ్చిన విధానం కావచ్చు, దాంట్లో అసలు వ్యక్తి జగన్మోహన్ రెడ్డి అని ప్రపంచం మొత్తానికి తెలుసు. మాయ చేయాలనే ప్రయత్నంలో విజయసాయిరెడ్డి అలా ప్రయత్నం చేశాడు. అంతే తప్ప అక్కడ వాటాల గురించి కాదు. వాటా అడిగే ధైర్యం కానీ వాటా అడిగితే ఏం జరిగిద్దో తెలుసు కాబట్టి విజయసాయిరెడ్డి దాని జోలికి వెళ్తాడని అయితే నేను భావించట్లా. వాటా అడిగితే ఎవరని కూడా తెలుసు, అది లాక్కుంటారు, ఉండదులా కూడా లాక్కుంటారు కాబట్టి ఆ విధంగా వెళ్ళాడని అయితే నేను భావించట్లా. ఇప్పుడు మరి ఆ తర్వాత 2 రోజులు అవుతుంది, మధ్యలో విచారణ పిలిస్తే ఎందుకు రాలేదు? విషయాలన్నీ బయటకు వచ్చినాయి కాబట్టి తర్వాత నాకు తెలిసింది చెబుతున్నాను, ఆ విషయం ఎత్తారు కాబట్టి నెక్స్ట్ నారాయణ స్వామిని ఆ తర్వాత విజయసాయిరెడ్డిని అరెస్ట్ చేసిన తర్వాత అప్పుడు మిగిలిన సాటికి వెళ్తారని అయితే నేను భావిస్తున్నా. గుర్తుపెట్టుకోండి, ముందు వీళ్ళిద్దరు కూడా అరెస్ట్ చేస్తారు. ఎందుకంటే ఆ రోజు సంతకం పెట్టిన శాఖ మంత్రి ఆయనే కాబట్టి ఆయన ఇంట్లోనే మంత్రాలు చేసి 5 కలిసి కూర్చొని వాళ్ళకి 100 కోట్ల రూపాయలు అప్పిచ్చేసి ఈ వ్యాపారం చేయించడానికి విజయసాయిరెడ్డి ప్రధాన కారకుడు కాబట్టి నిస్సందేహంగా అతను కూడా దీంట్లో పిలుస్తారు. అతను కూడా ఒక ముద్దాయి కాబట్టి ఆ శాఖ మంత్రి కాబట్టి నారాయణ స్వామిని తీసుకుంటారు. ఇక్కడ వాటాల గురించి కాదు మీరు గమనించుకోవాల్సింది. ఇక్కడ
ఎవరైతే ఉన్నారో దీనికి సంబంధించిన ఆదేపల్లి జనార్దన్ కావచ్చు, వాళ్ళ సోదరుడు జగన్మోహన్ రావు కావచ్చు, వాళ్ళకి సంబంధించిన వాళ్ళు కావచ్చు, జికేష్ అనే కుర్రాడు కావచ్చు, ఎందుకంటే అతను గోవాలో ఎలా తయారు చేయాలి ఏంటని చెప్పని మొత్తం అతనే చూసుకుంటున్నాడు కాబట్టి వీళ్ళందరూ కావచ్చు, వీళ్ళందరికీ ఆర్థికంగా ఎవరైతే జోగి రమేష్ ఉన్నాడో అతని ద్వారానే అందరికీ చేరినాయి, డబ్బులు చేరినాయి. ఇదేంటి అప్పటి నుంచి ఉంది, 2023 నుంచే వీళ్ళు చేస్తున్నారు. ఈ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఇలా దూకుడు చూసి కొన్ని రోజులు దాన్ని పక్కన పడేశారు. అటు గంజా అనే పొలాలను ధ్వంసం చేయడంతో పాటు ఆ రైతుల్ని ప్రత్యామ్నాయ పంటలుగా వాళ్ళకి కావాల్సినటువంటి తోటలు అంటే పళ్ళ తోటలకు సంబంధించినటువంటి మొక్కలు వాళ్ళకి అందజేయటం కావచ్చు, లేదంటే వాళ్ళు వేరే రకాలు ఏది కావాలంటే అందజేసే కార్యం వాళ్ళని మార్చే విధానంలో అటు ఈ గాంజాని అరికట్టే విధానం కావచ్చు. అలాగే దీనికి సంబంధించినంత వరకు ఇదేమీ లేకుండా మళ్ళీ పాత బ్రాండ్లను తీసుకొచ్చేసి తక్కువ రూపాయలు 99 రూపాయలకి అందజేస్తున్నారు. కాబట్టి ఒకవేళ వీళ్ళు ఎంత ఇచ్చినా కొనరు కాబట్టి ఒకవేళ ఆడ దొరుకుతామన్న భయం కొద్దీ కొంచెం వెనకడుగు వేసిన మాట వాస్తవం. అప్పుడు మళ్ళీ ఇలా ఉంటే ఎలా, మన దాకా రాదు అనుకుంది కేసీఆర్ రాజశేఖర రెడ్డి వరకే అప్పచెబుదాం అనుకున్నది మన దాకా వచ్చింది కాబట్టి దీన్ని పక్కకు మళ్లించాలి అంటే నిస్సందేహంగా కూడా మళ్ళీ దాన్ని బయటికి తీయాలా, కొంతమంది ప్రాణాలు పోవాలా, కొంతమంది ప్రాణాలు పోయిన తర్వాత మనం గొడవ చెయ్యాలా, అది ప్రభుత్వం మీదకి నెట్టాలా. కాబట్టి ఎవరున్నారు అక్కడ సంబంధించినటువంటి మొలకల చెరువు సంబంధించినటువంటి పోటీ చేసినటువంటి ఆ నియోజకవర్గానికి తమ్మలపల్లి నియోజకవర్గాన్ని పోటీ చేసినటువంటి జయచంద్రారెడ్డి ఇతను క్లాస్మేట్స్ కాబట్టి అక్కడ గనక వెళ్తే శాసనసభ్యుడు అతనే, లోక్సభ సభ్యుడు అతనే, పంచాయతీ సర్పంచి అతనే, ఎంపీటీసీ వైఎస్ఆర్సీపీ పార్టీయే, జడ్పీటీసీ వైఎస్ఆర్సీపీ పార్టీయే, జిల్లా పరిషత్ చైర్మన్ వైఎస్ఆర్సీపీ పార్టీయే. రెండో వాళ్ళు ఎవరు లేరు కదా, ఎవరు పట్టించుకోరు కదా. కాబట్టి అని చెప్పని దాన్ని కేంద్రంగా పెట్టుకొని అక్కడి నుంచి మొదలుపెట్టి అట్లాగే ఇక్కడ కూడా ఇబ్రహీంపట్నంలో మొదలు పెట్టుకొని దీన్ని విస్తరించాలని వాళ్ళు ప్రయత్నం చేశారు. ఆ ప్రయత్నం చేసేలో భాగంగా ఆ పరిసర ప్రాంతాల మొలక చెరువు పరిసర ప్రాంతాల్లో ఉన్నటువంటి వైన్ షాపులకి ఆర్డర్స్ సరిగ్గా రాకపోబట్టి ఇదేదో ఎక్కడ ఏదో జరుగుతుందని చెప్పారు. అసలు ఏంటి అసలు మామూలుగా సహజంగానే ఉంటుంది, లెక్క ఉంటుంది కదా. ఇప్పుడు 100 మంది భోజనం చేసే కాడ 90 మంది చేశారంటే 10 మంది ఏదో 12 రాలేదు అనుకుంటారు. 10 మందే వచ్చారనుకోండి, 90 మంది రాలేదు అంటే అక్కడ ఏదన్నా ఫంక్షన్ అన్నా ఉండాలా, ఏదన్నా తిరణాలన్నా జరగాల, అప్పుడు కదా రాకుండా ఉండేవాళ్ళు. కానీ రోజు రావలేదంటే అనుమానం వస్తుంది కదా. అనుమానంతో ఎక్సైజ్ శాఖ వాళ్ళు దీని గురించి ఎంక్వైరీ చేస్తే మొత్తం విషయాలన్నీ బయటకు వచ్చినాయి. ఈ బయటకు వచ్చిన దాంట్లో అద్దెపల్లి జనార్దన్ రావుకు సంబంధించి కావచ్చు, లేకపోతే జయచంద్రారెడ్డికి కావచ్చు, లేకపోతే సురేంద్ర నాయుడికి కావచ్చు, వీళ్ళందరూ ప్రమేయం ఉందని గుర్తించారు. గుర్తించకుండా తెలుగుదేశం పార్టీ ఏం చేసింది, ఇద్దరిని సస్పెండ్ చేసింది కదా. జయచంద్రారెడ్డిని సస్పెండ్ చేసింది, సురేంద్ర నాయుడిని సస్పెండ్ చేసింది. రాజ్యాంగ నిర్మాతగా చెప్పుకుంటున్నటువంటి అంబేద్కర్ గారి గురించి మనం మాట్లాడుకుంటున్నాము. ఆయన రాసిన రాజ్యాంగాన్ని మనం అమలు చేస్తున్నామని చెప్పుకుంటున్నాము. ఆయన విగ్రహాన్ని తగలబెట్టినటువంటి సర్పంచ్ని ఇంతవరకు నువ్వు పార్టీ నుంచి సస్పెండ్ చేయాల. ఇది చేద్దాం. ఒక వ్యక్తిని చంపి నేనే చంపానని డోర్ డెలివరీ చేసిన అనంతబాబు గురించి నువ్వు పట్టించుకోవట్లా. ఇట్లాగానే మనం లెక్కేసుకుంటా ఉంటే 100 పైన 1 లక్ష ఎగ్జాంపుల్ చెప్పుకోవచ్చు. ఇందాక సత్యమూర్తి గారు అడిగినట్లు 5 సంవత్సరాల్లో ఈ కల్తీ మద్యానికి కావచ్చు, నాసిరకం మద్యానికి కావచ్చు, ఎక్కడైనా పలానా సాడ జరుగుతుందని చెప్పిన 1 లీటర్ పట్టుకున్నావా మీ ప్రభుత్వ హయాంలో? మరి అన్ని వేల మంది ఎందుకు చనిపోయారు అంటే నువ్వే తయారు చేసావు, నువ్వే అమ్మావు కాబట్టి, అడిగినాళ్ళని నువ్వే చంపావు కాబట్టి. ఇది కూడా గుర్తుపెట్టుకోవాలా. అడిగినాళ్ళని నువ్వే చంపావు కాబట్టి భయపడి ఎవరు బయటికి రాల. తర్వాత వచ్చారు పార్టీలు, ఎట్లా తయారు చేస్తున్నారు, ఇది దీంట్లో ఎంత విష పదార్థాలు ఉన్నాయి, దీనివల్ల ఎంత ప్రాణహాని అని చెప్పని వాళ్ళు టెస్ట్ చేయించిన తర్వాత 3 సార్లు టెస్ట్ చేయించిన తర్వాత దాన్ని బయటపెట్టారు. అంటే నీ హయాంలో జరిగినాయి. మరి నువ్వు ఈ ప్రభుత్వం జరుగుతుంటే ఇప్పుడు ఇంకా సత్యమూర్తి గారు మర్చిపోయారు, నేను గుర్తు చేస్తాను, ఇంతకుముందు ఆయన చాలాసార్లు చెప్పాడు. ఈ ప్రభుత్వంలో ఇట్లా జరిగేటప్పుడు ఏదైనా తీసుకెళ్ళి శాంపిల్ తీసుకెళ్ళి ఒక ల్యాబ్లో ఇచ్చేసి ఇది ప్రభుత్వం నుంచి వస్తున్న ఆర్డర్స్ ప్రకారం దీంట్లో ఏ విధంగా ఉన్నాయని చెప్పి ఇంతవరకు ఒక్కటి నువ్వు బయట పెట్టావా? ఈ కల్తీ మద్యం గురించి నువ్వేమన్నా బయట పెట్టావా? ఈ మొలకల చెరువు కావచ్చు, ఇబ్రహీంపట్నం కావచ్చు, వీటికి సంబంధించినవి అన్నీ ఇప్పుడు కూడా ఈ ప్రభుత్వమే కదా బయటపెట్టింది. అంటే చంద్రబాబు నాయుడు గారు, లోకేష్ బాబు గారు ఇద్దరు మీరు ఈ కల్తీ మద్యం తయారు చేయండి, ఈ డబ్బులు మాకు తీసుకొచ్చి ఇవ్వండి,
మీరు రాష్ట్ర వ్యాప్తంగా అమ్మండి అని చెప్పి మళ్ళీ పోలీసులు పంపించేసి ఇదిగో అక్కడ అమ్ముతున్నారు పట్టుకోమని చెప్పారా? 4 బాటిల్లో 1 బాటిల్ ఉంటుందా? ఎట్లా తెలుసు అబ్బా నీకు అది? 4 బాటిల్లో 1 బాటిల్ అంత కరెక్ట్గా చెబుతున్నావు అంటే నీకు ఎలా తెలుసు? అంటే గతంలో నువ్వు ఎలా చేసావు, 4గిట్లో 3 ఉన్నాయి కాబట్టి, 4గిట్లో 3 ఉన్నాయి కాబట్టి ఇప్పుడు నువ్వు ఆ ఒకదాని గురించి ఇప్పుడు మాట్లాడుతున్నావు. అంటే నువ్వు చేసినవన్నీ ఇప్పుడు మీరు మొట్టమొదటి గమనించుకోండి. తెలుగుదేశం ప్రభుత్వం ఎరగబడాల్సిన పనేం లేదు. ఈ కూటమి ప్రభుత్వం, జగన్మోహన్ రెడ్డి ఒక్కసారి ప్రెస్ మీట్ పెడితే వాళ్ళ ప్రభుత్వంలో ఏం జరిగింది ఆయనే చెబుతాడు. ఎందుకంటే ఈవీఎం నేనేం కొట్టలేదు బాబో అని చెప్పని ప్రత్యక్షంగా అట్లా ఉన్నా కూడా అబద్ధం చెబుతున్నటువంటి పిన్నెల్లి రామకృష్ణారెడ్డికి జైల్లో ఉంటే వెళ్ళి అవును అక్కడ రిగ్గింగ్ జరుగుతుందని తెలిసి వాడే కొట్టాడు అన్నాడు. అయిపోయా, బలమైన సాక్ష్యం అక్కడ దొరికింది కదా. అట్లాగే ఎవరైతే అన్ని కేసు వల్లభనేని వంశీ కావచ్చు, ఇక్కడ వరుసగా అన్ని ఎక్కడ జరుగుతున్నా కూడా వచ్చి అతనే చెబుతున్నాడు. కాబట్టి నా ఉద్దేశం ప్రకారం కూటమి ప్రభుత్వం తరఫున మన ద్వారా నేను ఇచ్చే చిన్న సూచన ఏందంటే మీరు ఏదో విధంగా ఎట్టో కట్ట వారానికి 1 ప్రెస్ మీట్ పెట్టిండి అయ్యా, అన్ని విషయాల్లో దొరికిపోతారు, మొత్తం వాళ్ళే దొరికేస్తారు. అంటే ఎందుకన్నా అర్థం చేసుకోండి. మీరు సత్యమూర్తి గారికి అర్థమైంది. వారానికి 1 అదుపులో తీసుకోండి, బయటకు వస్తాడు. చేసిన నేరాలు ఉన్నాయి కదా, చేసిన నేరాలు అయితే ఉన్నాయి కదా, సాక్ష్యాధారాలు ఉన్నాయి కదా, వారానికి 1 పట్టుకోవడానికి ఇంకా మిగులుతారు. వారానికి 1 పట్టుకున్నా కూడా ఇంకా మిగులుతారు. మీరు వారానికి 1 కనుక లోన్ తీసుకున్నారంటే వచ్చేసి మీరు విచారణ చేసే పని లేకుండా, విచారణ ప్రజల గురించి చెప్పే పని లేకుండా స్పష్టంగా ఏం జరిగిందో అతను చెప్పేస్తాడు. అలాగే ఈ పర్యటనలు పెట్టుకుంటూ ఉంటాడు. ఈ పర్యటనలు పెట్టుకున్నారనుకోండి, మీరు గమనించుకోండి, పర్యటనకి 1,00,000 కోట్లు కాడి పోతున్నాయి అతనికి. సహజంగా పెరగాల అతనికి. ఏ సత్యమూర్తి గారు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు పెరగాల, కానీ పర్యటనకు 1,00,000 కాడికి పోతున్నాయి ఓట్లు అతనికి. ఎందుకు? పథకాలు రావేమన్న భయం కొద్దీ, వాలంటీర్లు భయపెడితే వేసిన ఓట్లు కావచ్చు, సహజసిద్ధంగా తెలుగుదేశం పార్టీ మీద ఉన్నటువంటి వ్యతిరేక భావజాలతో ఉండేవాళ్ళ ఓట్లు కావచ్చు. నీకు పడ్డాయి 39.5%. దాంట్లో ఇంకా ఇన్ని జరుగుతున్నా కూడా వీళ్ళకి ఎలాంటి మార్పు రాలేదు, తప్పు చేశాము అని చెప్పని ఈరోజు అందరూ ఆలోచించుకొని అతను పెట్టిన పర్యటన కల్లా 1,00,000 ఓట్లు పోతున్నాయి. సహజంగా ఇక్కడ జరిగే పరిణామాలు ఎలా ఉంటాయి అంటే ప్రభుత్వం మీద వ్యతిరేకత ఉంటే ప్రతిపక్షం స్ట్రాంగ్ అవ్వాలి. ఇలాంటి పేగు ప్రచారాలే చేస్తాడు, వీళ్ళ గురించే మాట్లాడుతూ ఉంటాడు, ఇలాంటి వాస్తవాలే బయటకు తీసుకొస్తూ ఉంటాడు. ఆ రోజు జరిగినవన్నీ అతనే బయట పెడతా ఉంటాడు. కాబట్టి ఇవన్నీ మనం కొత్త అయితే మనం భావించాల్సిన పని లేదు. కాకపోతే ఇక్కడ జరుగుతున్న విషయాలు ఏంటంటే ఇందాక ఒక ప్రత్యేక అధికార ప్రతినిధుల గురించి చెప్పారు సత్యమూర్తి గారు. అలాంటి వాళ్ళందరూ కొత్తగా, ఎందుకంటే పాతాలు భయపడుతున్నారు కదా, చెప్పాడు నిన్న, చూసారా మీరు? సీనియర్ మోస్ట్ ఎంపీ మేకపాటి చాలా స్పష్టంగా చెప్పాడు కదా, అరే నాయనలారా నోరు దగ్గర అదుపులో పెట్టుకోండి, మనం అనుకున్నట్టు మెతక ప్రభుత్వం ఏం కాదు ఇది, ఏం జరుగుతుందో చూస్తున్నారు కదా, కాస్త ఒళ్ళు దగ్గర పెట్టుకోమని హెచ్చరించాడు. అంత పెద్ద మనిషి బయటకు వచ్చాడు అంటే ఏ స్థాయిలో వాళ్ళు ఆలోచించుకుంటున్నారో ఆలోచించుకోండి మీరు. సత్యమూర్తి గారు, మనం చూసుకుంటే ఫేక్ ప్రచారాల మీదే బతుకుందని చెప్పేసి చాలా క్లారిటీగా అర్థమవుతుంది. వాస్తవానికి ఇది ఒక ఫేక్ పార్టీ, ఆ పార్టీ వీళ్ళది కాదు. ఆ మొహంలో ఉండే నవ్వు ఫేక్, లవ్వు ఫేకు, అందుకే తల్లి చెల్లి వెళ్ళిపోయిందని చెప్పేసి అంటున్నారు. ఇదంతా తీసి పక్కన పెడితే కంప్లీట్గా 150 స్థానాల నుంచి 11 స్థానాలు తీసుకొచ్చింది సజ్జల రామకృష్ణారెడ్డి. దీనికి ప్రధాన కారణం అని చెప్పేసి అంటుంటారు. నిన్న మీరు ప్రజలను అవమానం చేస్తున్నారు సార్. ప్రజలు తీసుకొచ్చింది సజ్జల రామకృష్ణారెడ్డి అంటే చెప్తున్నా, అంటే దాని వెనకుండే ప్లానింగ్ ఏదైతే ఉందో సజ్జల రామకృష్ణారెడ్డి అని చాలామంది అనుకుంటుంటారు. అయితే అదే కాకుండా మనం చూసుకుంటే నిన్న జరిగినటువంటి స్టాంపీడ్ ఏదో ఉందో పలాస సంబంధించి గుడిలో, దాంట్లో ఒక వృద్ధుడు ఖచ్చితంగా ఆయన ఏమన్నాడు, లేదు నేను ఏ పోలీసులకి నేను చెప్పలేదు, అధికారులకు చెప్పలేదు అని అంటుంటే సజ్జల రామకృష్ణారెడ్డి వచ్చి లేదు వీడియో వచ్చేసింది ఒకరోజు ముందే చెప్పాడంటే అంటాడు. సో ఇంత క్లారిటీగా వీడియోలు ఉన్న తర్వాత కూడా ఎలా మాట్లాడతారు సార్ అబద్ధాలు అంటే ఏం చెప్తారు? అంటే అతను సజ్జల రామకృష్ణారెడ్డి తను కొత్తగా ఏదో నిజాన్ని కనిపెట్టినట్టు కాదండి ఏ వచ్చింది కదా కొత్తగా, ఆయన మాట్లాడేమో ఆయన రూపేణా ఏలో చేద్దాం అనుకున్నారు వాళ్ళు, తొందరపడి ఈయన చెప్పాడు పాపం పెద్ద ఆయన. అంటే అన్నీ కూడా ప్రజలందరూ మర్చిపోయి ఉంటారు.
మనం కొత్తగా అబద్ధం చెబితే నమ్ముతారు అన్న భ్రమలో చెబుతున్న మాటలు ఇవన్నీ. అక్కడ పలాస కాశీబుగ్గలో జరిగిన తొక్కిసలాటకి సంబంధించి ఆయన పాండాగా ఆయన 82 ఏళ్ళు 83 ఏళ్ళ మనిషి ఎంత నిస్వార్థంగా చేస్తాడు అంటే రోజుకి 300 మందికి టిఫిన్ పెట్టి పంపిస్తాడు. టెంపుల్కి వచ్చి దర్శనం చేసుకున్న తర్వాత టిఫిన్ పెట్టి పంపిస్తాడు. ప్రసాదం దాన్ని ప్రసాదం అంట. వికలాంగులు వాళ్ళు వస్తే, అభాగ్యులు నిర్భాగ్యులు వస్తే అన్నం తినందే పెట్టందే పంపించాడు. అటువంటి మనిషి అక్కడ ఒక టెంపుల్ కట్టి దాన్ని చేస్తూ ఉన్నాడు, నిర్వహిస్తూ ఉన్నాడు. 4 నెలలే అయింది ఆ టెంపుల్ ఇనాగ్రేట్ చేసి కూడా. ప్రతి సంవత్సరం ఇట్లాగే వస్తుంటారు ప్రజలు, కానీ కూటమి ప్రభుత్వం పట్టించుకోలేదు అంటాడు వాడెవడో గాడిద. అంటే 2039 గుర్తొచ్చి ఉంటుంది అతను. పీటీసీ చెప్తుంటాడు. అంటే నువ్వు ఎంత నిస్సిగ్గుగా పచ్చిగా నువ్వు చాలా సంవత్సరాల నుంచి రోజు వస్తున్నారు, ప్రతిసారి ఇట్టగే వస్తారు అని చెప్పటం ఎంత తప్పు. అట్లా అబద్ధాన్ని టెలికాస్ట్ చేసిన తర్వాత అతనే వెళ్ళి అతని దగ్గరికి వెళ్ళి, నిన్న మీరు పోలీసులకి చెప్పినట్టు చెప్పారు కదా, మరి ఇప్పుడేంటి మాట మారుస్తున్నారు అంటే, ఆయన 82 ఏళ్ళ పూర్తిగా కూడా చెప్పనీలేదండి. పూర్తిగా కూడా చెప్పనివ్వకుండా ఆయనకి ఎంత కోపం వచ్చిందంటే, నోరు ముయ్యి అదవా, అన్ని అబద్ధాలు చెప్తాను. అబద్ధాలు నేను చెప్పానా? నేను ఎక్కడ చెప్పాను? నేను పోలీసులకి చెప్పలేదు. ఇంతమంది వస్తారన్న విషయం నాకే తెలీదు. ఎంతమంది వచ్చినా కానీ నేను అరే లైన్లో పోండిరా అంటే అందరు లైన్లో పోయేవాళ్ళు. నిన్న నా మాట వినని వాళ్ళు ఎవరో కొత్త వాళ్ళు వచ్చారని ఆయన చెబుతుంటే ఈవిడొచ్చి మైక్ పెట్టి అడుగుతున్నాడు. అంటే ఆ కర్నూలు బస్ యాక్సిడెంట్ అప్పుడు కూడా హాస్పిటల్లో వాళ్ళకి ట్రీట్మెంట్ జరుగుతూ ఉంటే ఆ ప్రమాదం జరగడానికి కారణం కూటమి ప్రభుత్వమేనా అని అడుగుతాడు ఒకడు గాడిద. అంటే ఎందుకంటే నేను కూడా జర్నలిస్ట్నే కాబట్టి చెప్తున్నాను నేను. నువ్వు అట్లా అడగచ్చా? అట్లా నువ్వు అడుగుతావా? అవతల వాళ్ళ పేషెంట్ల పరిస్థితి ఏంటి, కథ ఏంటి? ఈ పాండా గడ్డి పెట్టాడు, నీకు టన్ను గడ్డి పెట్టాడు. అవన్నీ చూసుకొని నువ్వు వచ్చి ప్రెస్ కాన్ఫరెన్స్లో మాట్లాడాలి. నువ్వు మీ సాక్షి టీం రాసి ఇచ్చింది నువ్వు మళ్ళీ మాట్లాడతావు, మళ్ళీ తప్పు. అందుకని తప్పులు ప్రచారం చేసుకుంటూ, తప్పుడు వార్తల్ని సర్క్యులేట్ చేసుకుంటూ, ఒక చంద్రబాబు నాయుడు మొహం వికృతంగా వేసి నువ్వు ప్రచారం చేసినంత మాత్రాన చంద్రబాబు నాయుడు క్యారెక్టరు తక్కువ చేసి చూసేవాడు ఎవడైనా ఉంటాడా? జగన్మోహన్ రెడ్డి నీ ఫోటో అందంగా పెట్టుకున్నా కానీ నువ్వు నీ క్రిమినల్ మెంటాలిటీ ఏంటో, నీ ఇదేంటో అందరికీ తెలుసు. నువ్వు చంద్రబాబు నాయుడు ఫోటో నువ్వు ఎట్లా వికృతంగా పెట్టి ప్రచారం చేసినా, క్యారికేచర్ వేసి ఆయన ఎటువంటి వాడో అందరికీ తెలుసు. అందుకని ఈ విష ప్రచారాన్ని ఆపకపోతే, తగ్గించుకోకపోతే, దీన్ని కంట్రోల్ చేసుకోకపోతే మళ్ళీ మరి 11 సీట్లు అంటే మళ్ళీ మీరు అంటారు 11 వస్తాయి ఈసారి అని. 1, 2 కూడా వచ్చే అవకాశం కనపట్టాల. ఇందాక క్లియర్ కట్గా ఎంత పర్సంటేజ్ చెప్పారు కదా అంకమరావు గారు. ఇప్పటికే దాదాపు ఒక 15-20% ఓట్లు కట్ అయిపోయినాయి ఈ జగన్మోహన్ రెడ్డికి మొన్న వచ్చిన ఓట్లలో. ఇంకా వెళ్తున్న ఎప్పుడు టూర్ పెట్టుకున్నా జగన్మోహన్ రెడ్డి 1,00,000 ఓట్లు కట్ అవుతున్నాయని చెప్తున్నారు. అంకమరావు గారు అబద్ధం చెబుతున్నారు, 5 లక్షల ఓట్లు కట్ అవుతున్నాయి.